మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ రాజు గారు? మిల్క్ షేక్ చేస్తున్నాను. మిల్క్ షేక్, కొంచెం డిఫరెంట్ మిల్క్ షేక్. మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ అండి. మ్యాంగో కోకోనట్. ఎస్. మామిడి పండు అంటే ఇప్పుడు మనకు సీజనల్ గా బాగా వస్తుంది. కోకోనట్ అంటే ఇలా కొబ్బరా లేకపోతే కొబ్బరి పాలు? ఓ, మామూలు పాలు బదులు కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం. కొంచెం ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. మామిడితో పాటు ఈ కొబ్బరి టేస్ట్ కూడా దాంట్లో మనం బాగా తెలుస్తుంది. ఎస్. ఓకే. ఓకే, మరి మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన బాదం కొద్దిగా, పుదీనా కొద్దిగా, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, పంచదార పాకం 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మనకు మెయిన్ గా ఏంటంటే మిల్క్ షేక్ అంటేనే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక జార్ లో మామిడి పండు ముక్కలు, ఓకే, అలాగే కొబ్బరి పాలండి. సో మనం ఆ ముక్కలన్నీ కూడా కొంచెం ఫైన్ గా పేస్ట్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంకొంచెం కావాలి. సో మొత్తం అంతా ఏమి ముక్కలు అనేది తగలకుండా ఫుల్ ఫైన్ గా ఉంటేనే బాగుంటుంది. సో మీరు కావాల్సిన వాళ్ళు కొంచెం అలా ముక్కలుగా పెట్టుకోవచ్చు, బట్ ఫైన్ గా ఉంటే బాగుంటుంది. సో మీరు చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కలబంద తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం, ఈ మూడింటిని కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని మాడుకి అలాగే జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకి మాడుకి బాగా తేమ అందుతుంది, కండిషనింగ్ అయినట్లు అవుతుంది, అలాగే జుట్టు కూడా హెల్దీగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. సో ఒకసారి మనం ఇలా ముక్కలను కూడా బాగా పట్టేసుకున్న తర్వాత చిల్లింగ్ కొరకు ఐస్ క్యూబ్స్, స్వీట్నింగ్ కొరకు పంచదార పాకంలో పెట్టేసుకోవాలి. చేసి మనం సో మామిడి పండు స్వీట్నెస్ బట్టి అన్ని చూసుకొని మనం కొంచెం అది యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో కదా. అలాగే ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ 2 ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. లేదు ఓన్లీ మ్యాంగో ఉండాలనుకుంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో మ్యాంగో ఫ్లేవర్ కూడా దొరుకుతుంది కాబట్టి సో అది యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. సో మనకు దొరికే మామిడి పండ్లు రకరకాలుగా అంటే ఆ టేస్ట్లు కూడా వేరేగా ఉంటాయి కదా, రసాలు అని చెప్పేసి, చిన్న రసాలు, పెద్ద రసాలు. సో వాటితో ఒక్కొక్కసారి మనం ఒక్క దాంతో చేసుకున్న ఆ టేస్ట్ అనేవి మనకు అలా మారుతూ ఉంటాయండి. ఓకే. ఓకే, అంటే ఎవ్రీ టైం అట్లా ఫ్రూట్ తోనే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. ఓకే. సో కొబ్బరి పాలు కాబట్టి కొంచెం కలర్ లైట్ గా ఉంది, కొంచెం థిక్నెస్ కూడా ఎక్కువగానే వస్తుంది. ఓకే. ఓకే. సో కొబ్బరి పాలు కొంచెం మనం థిక్గానే తీసుకోవాలి రాజు గారు. అవునండి. జస్ట్ 1 టైం తీసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చేది ఉంటుంది కదా, సో తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో అలాగే అది కూడా కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా షుగర్ మనము మధ్యలో టేస్ట్ చూసి ఆ పాకం అది యాడ్ చేసుకోవచ్చేమో. 1-2 సార్లు చేస్తే మనకి అది ఎంత స్వీట్నింగ్ ఉందనేది తెలుస్తుంది. సో అదిను ప్లస్ అలాగే మ్యాంగో స్వీట్నెస్ బట్టి. సో పైనుంచి కూడా ఇంకొంచెం ఐస్ క్రీమ్. సో యూజువల్గా అయితే మనకి మ్యాంగో కానీ అంటే ఏదన్నా ఇప్పుడు స్ట్రాబెరీ అలాంటివి చేసుకుంటే ఆ కలర్ తో తెలిసిపోతుంది, బట్ ఇది కొంచెం ఏర్పాటు చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే కొంచెం లైట్ అయిపోతుంది కొబ్బరి వేయడం వల్ల. అదే మనం మామూలుగా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే పాలు వేస్తే సో నేచురల్ దానికి ఉండే కలరే వస్తుంది. సో కొబ్బరి వేయడం వల్ల, కొబ్బరి పాలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్ గా వచ్చేస్తుంది కలర్. సో పుదీనా పెట్టేసి కొద్దిగా తురిమిన బాదం ఉంది,
సమ్మర్ స్పెషల్ మిల్క్ షేక్ రెడీ. వావ్, అంటే చాలా బాగుంది. ఇది కొంచెం మంచి హెవీగా కూడా ఉంటుంది. హెవీగా ఉంటుందండి. ఎస్, సింపుల్ గా కొంచెం వెరైటీగా యాక్చువల్ గా. థ్యాంక్ యూ. సో కొబ్బరి పాలు అనేవి మనం అంటే చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా మిల్క్ షేక్స్ లో. అప్పుడప్పుడు రెగ్యులర్ పాలకు బదులుగా ఇలా కొబ్బరి పాలు కూడా యూజ్ చేస్తే ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకు ఆ మిల్క్ షేక్ తో పాటు అంటే దాంట్లో యూజ్ చేసిన ఫ్రూట్ తో అంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అది కూడా మామూలు పాలలాగా. అప్పుడప్పుడు వెరైటీగా కొంచెం ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. షూర్ షూర్. సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు? చిన్న గార్నిష్ ఇస్తున్నాను. ఓకే. సో టొమాటో అలాగే క్యారెట్ కాంబినేషన్ లో తీసుకుంటున్నా. సో స్కిన్ పీల్ చేస్తున్నాను హాఫ్ వరకు. మనకు కావాల్సినవి చేసుకోవచ్చు. నేను 4 జస్ట్ చేసేస్తున్నాను. ఇది సరిపోతుంది మనకి. మధ్యలో క్యారెట్ ఫ్లవర్ చేసి పెట్టేసి వీటిని చుట్టూ మనం గార్నిష్ లా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా ఓపెన్ చేసి బెండ్ చేసేస్తే అలా ఉండిపోతుంది. అలాగే క్యారెట్ కూడా సో లిల్లీ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఎడ్జెస్ కొంచెం పాయింటెడ్గా వచ్చేలా చేస్తున్నాను. సో కాబట్టి సైడ్ నుంచి తీసేస్తున్నాం. సో ఇలా మనకు కావాల్సిన ఓపెన్ చేసుకోవచ్చు. సో మధ్యలో సెంటర్లో అరేంజ్ చేస్తారండి. సో లాస్ట్ ఫ్లవర్. రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. మెయిన్ గా ప్లేట్ కలర్ ని బట్టి మనకి మనం తీసుకునే ఆ ఫ్లవర్స్ అవి చూస్ చేసుకుంటే సో ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అది. ఓకే. సో మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. ఓకే, మరి సమ్మర్ స్పెషల్ మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో మామిడి పండు ముక్కలు వేసి కొబ్బరి పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో ఐస్ క్యూబ్స్, పంచదార పాకం, వెనిలా ఐస్ క్రీమ్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్రీమ్, పుదీనా, తరిగిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఒక్కోసారి పాలు ఊరికి విరిగిపోతూ ఉంటాయి. అలా కాచామో లేదో పాలు విరిగిపోతూ ఉంటాయి. కాసేపు అలా ఉంచి తర్వాత కాచుకున్నా కూడా విరిగిపోతూ ఉంటాయి. ఇలా పాలు విరగకుండా ఉండాలి అంటే కాస్త వంట సోడా కనుక పాలల్లో వేసి పాలు కాచుకున్నట్లయితే పాలు విరగవు.